బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ పిఎస్ ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 5 గంటలుగా మాజీ మంత్రి హరీష్ రావును సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు దూసుకొచ్చారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. జై తెలంగాణ, జై హరీష్ అన్న నినాదాలతో జూబ్లీహిల్స్ పిఎస్ మారుమోగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లారు. జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఉన్న పరిస్థితిని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మొత్తంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు దూసుకురావడంతో పోలీసులు అక్కడ బారికేడ్లను పెట్టిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సుదీర్ఘంగా 5 గంటల పాటు పైగా మాజీ మంత్రి హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పిఎస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బయలుదేరారు. అడ్వకేట్లను కూడా లోపలకు అనుమతించట్లేదు పోలీసులు. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతోంది అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో స్క్రీన్ పై మనం క్లియర్ గా చూడవచ్చు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట చోటు చేసుకుంటుంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో తమ నేతను 5 గంటలుగా సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. కనీసం అడ్వకేట్లనైనా లోపలకు వెళ్ళనివ్వాలంటూ అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు పట్టుబడిన పరిస్థితి. ఓవైపు జై తెలంగాణ, జై హరీష్ అన్న నినాదాలతో జూబ్లీహిల్స్ పిఎస్ పరిసరాలన్నీ కూడా హోరెత్తుతున్నాయి. మొత్తంగా జూబ్లీహిల్స్ పిఎస్ కి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. మరి కాసేపట్లోనే అక్కడకు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ బారికేడ్లతో బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సుదీర్ఘ విచారణ అయితే కొనసాగుతుంది. 5 గంటలుగా మాజీ మంత్రి హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి. సో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు దూసుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం 5 గంటలుగా సుదీర్ఘంగా విచారణ కొనసాగుతోంది. సో కనీసం లాయర్లనైనా లోపలికి పంపించాలంటూ అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది మొత్తంగా అక్కడ? వంశీ, ఈరోజు 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చినటువంటి హరీష్ రావు విచారణ కొనసాగుతూ ఉంది. ఒకవైపు 160 ఇచ్చినటువంటి పోలీసులు ఆయనను విట్నెస్ గానే విచారణ కొనసాగిస్తున్నారు. 5 గంటల విచారణ కొనసాగుతుంది. విట్నెస్ గా తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఇన్ని గంటల సేపు ఎందుకు విచారిస్తున్నారని చెప్పేసి లోపలికి పంపాలని చెప్పేసి కూడా అడ్వకేట్ అంతా కూడా పోలీసులతోటి వాగ్వాదం దిగుతున్నారు. ఇంతసేపటి వరకు వేచి చేసినటువంటి 10ల సంఖ్యలో వచ్చినటువంటి అడ్వకేట్లంతా కూడా వారందరూ కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళేయండి, ప్రతి విట్నెస్ వెంబడి లోపలికి అడ్వకేట్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గతంలో అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఒకవైపు లోపలికి వ్యక్తి వెళ్ళినప్పుడు అతను వెంట అడ్వకేట్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు ఉదయమే ఒకవైపు లోపలికి వెళ్లే సమయంలో అడ్వకేట్లను అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఇంతసేపటి వరకు వేచి చూసినటువంటి ఒకవైపు అడ్వకేట్లంతా కూడా ఇక నుంచైనా లోపలికి వెళ్ళడం కోసం అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిగతా అడ్వకేట్లంతా కూడా ఒకవైపు కళ్యాణ్ రావు, ఒకవైపు రవికుమార్తో పాటు మిగతా అడ్వకేట్లంతా కూడా పోలీసులతో ఇక్కడ వాగ్వాదం దిగుతున్నారు. మమ్మల్ని ఖచ్చితంగా లోపలికి ఎందుకు పంపడానికి ఉన్న ప్రొవిజన్స్ ఎందుకు అడ్డొస్తున్నాయని చెప్పేసి వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అనేక సందర్భాలు, అనేక కేసుల్లో కూడా ఒకవైపు ఏదైనా వ్యక్తి విట్నెస్ గా పోలీసులకు వెంట వెళ్ళినప్పుడు, పోలీసు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి వెంట అడ్వకేట్ని తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఇది కనీస మానవ హక్కుల సంబంధించిన ధర్మం. ఇలాంటి విషయంలో పోలీసులు ఎందుకు వీటిని ఒకవైపు చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఒకవైపు అడ్వకేట్లు పోలీసులతోటి వాగ్వాదానికి ఒకవైపు దిగుతున్నారు. ఒకవైపు కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హరీష్ రావును వెంటనే బయటికి పంపాలి, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. వచ్చినటువంటి వందలాది మంది కార్యకర్తలను పంపించే ప్రయత్నం చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత రోడ్డుకు ఇరువైపులా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం తెలంగాణ భవన్ నుంచి వస్తున్న సందర్భంగా హరీష్ రావు వచ్చే సందర్భంలో కూడా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద 2 వైపులా రోడ్లకు బారికేడ్లు వేసి 2 వైపులా అడ్డుకున్నారు. ఇటువైపు 2 వైపులా కూడా పోలీసులు సాధారణ ట్రాఫిక్ ను కూడా అడ్డుకోవడంతో కూడా చాలా మంది జనం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చిన్న సంబంధించినటువంటి ఇలాంటి సిట్టు ఎందుకు ఇంత అడవుడు చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడుతూ ఉన్నారు. గత కొద్దిసేపటి నుంచి కూడా దాదాపుగా 4 గంటల తర్వాత కూడా వదిలిపెట్టకపోవడం ఏంది. ఒకవైపు విట్నెస్ గా తీసుకున్నటువంటి ఈ కేసుకు సంబంధించి విట్నెస్ గా పిలిచినటువంటి వ్యక్తిని ఎందుకు ఇంతసేపు లోపల కూర్చోబెడుతున్నారు, ఎందుకు వేధిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవహార శైలిపై అడ్వకేట్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నాయకత్వం సర్వత్రా ఉదయం నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో తలెత్తుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలో మంత్రుల పక్కదారి పట్టేయడం కోసం వాటిని ఒకవైపు
కోసమే దారి మళ్లించడం కోసమే ఇలాంటి ఎత్తుగడలకు ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇక్కడికి వచ్చినటువంటి అడ్వకేట్లంతా కూడా మమ్మల్ని లోపలికి వెళ్ళే అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం చాలా మంది ఉదయం నుంచి కూడా వెయిట్ చేసినటువంటి అడ్వకేట్లంతా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ కావచ్చు డీసీపీతో మాట్లాడతాం, మేము లోపలికి వెళ్ళే అవకాశం కల్పించాలని చెప్పేసి గట్టిగా పట్టుబడుతున్నారు. ఒకవైపు ఇటు ఉదయం నుంచి కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఒకవైపు ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిట్ విషయంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి 160 సిఆర్పిసి కింద అతన్ని హరీష్ రావుని ఒక పిలిచినటువంటి వ్యక్తిని ఇన్ని గంటల సేపు దాదాపుగా 5 గంటల సేపు ఎందుకు చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు చాలా మంది అడ్వకేట్లు దీనికి సంబంధించిన విషయంలో ఆగ్రహంగా ఉన్నారు. మమ్మల్ని లోపలికి ఎందుకు పంపించలేదు, మమ్మల్ని పోలీసులు డీసీపీ ఎవరు ఉన్నారో వారితో మాట్లాడమని చెప్పేసి కూడా వారంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు గతంలో 2 సార్లు మంత్రిగా 3 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి వారందరూ కూడా ఒకవైపు జరిగినటువంటి పరిణామాల్లో అడ్వకేట్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చెప్పకుండా ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అక్యూజ్డ్ కావచ్చు లేకుంటే విట్నెస్ కావచ్చు గంటల కొద్ది విచారిస్తున్నప్పుడు వారి లీగల్ అడ్వైజర్ని కావచ్చు వారి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలి. ఇప్పటివరకు తిన్నడా తెలియదు, తినలేదా తెలియదు, అతను ఏ విధంగా వేధిస్తున్నారు అనేటువంటి విషయాలు తెలియదు. ఇవాళ పోలీసులు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కావచ్చు చట్టాలను కావచ్చు ఇవి కూడా పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ లీగల్ సెల్గా మేము అడగడానికి వచ్చినాం, మేము డీసీపీ గారితో పర్మిషన్ తీసుకుంటామంటున్నారు కానీ పోలీసులు కూడా సహకరించట్లేదు. ఒక మాజీ మంత్రికి ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ పోలీసులు ఇవ్వడం చాలా బాధాకరం. ఎవరు కూడా చట్టానికి అతీతం కాదు, ప్రభుత్వాలు వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు, ఎవరైనా కూడా చట్టాలను ఫాలో అప్ కావాల్సిందే. దానికోసమే ఇప్పుడు పోలీసులను అడగడానికి వచ్చినాం. ఎగ్జాక్ట్లీ ఒక సాక్షి 160 సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి వ్యక్తి ఒక సాక్షిని విచారిస్తున్నప్పుడు ఇంత బలగాలు ఎందుకు, ఇంత వ్యవస్థ ఎందుకు, ఇంత ఒక సినిమా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వాలకు వాళ్ళు చేసేటువంటి పనులను డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటివి సృష్టిస్తారు కావచ్చు. కానీ ఒక వ్యక్తికి రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఈ యొక్క పోలీస్ వ్యవస్థపై ఉంది. కానీ పోలీసులు ఏమాత్రం వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా ఏకపక్షాన ఒక మామూలు వ్యక్తి కన్నా హీనంగా ఇవాళ హరీష్ రావు గారిని విచారిస్తూ ఉన్నారు. కనీసం లీగల్ టీం కన్నా చెప్పాలి కదా. అంటే అది కన్వీనియంట్ 160 కింద నోటీస్ ఇచ్చినప్పుడు టైం ఇవ్వాల్సి చూస్తున్నాం. లోపలికి వెళ్ళడం కోసం మాకు అవకాశం కల్పించాలి. 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా లీగల్ సంబంధించినటువంటి అడ్వకేట్లను కావచ్చు కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లడానికి అవకాశం కూడా ఉన్నది. గతంలో అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఇలాంటి విషయాన్ని మెన్షన్ చేస్తున్నాయని చెప్పేసి కూడా అడ్వకేట్లు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళడానికి అవకాశం కల్పించాలి. ఉదయం నుంచి 5 గంటలుగా ఎలాంటి విచారణ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధంగా వేధిస్తున్నారో మాకు తెలియదు. ఖచ్చితంగా ఒక అడ్వకేట్ వెంట ఉండే అవకాశం కల్పించాల్సింది పోయి అడ్వకేట్ లోపలికి వెళ్ళడం కోసం ఉదయం అవకాశం కల్పించలేదు. ఇప్పుడు ఇన్ని గంటలుగా లోపల ఏం వేధిస్తున్నారు అని చెప్పేసి కూడా అడ్వకేట్లు ప్రశ్నిస్తున్నారు. వంశీ రైట్, థ్యాంక్ యూ స్వామి.